హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కాశీ నుంచి అయోధ్య రామ మందిరంకి అయితే వెళ్తూ ఉన్నాం. అయోధ్య మనం వెళ్ళాలనుకుంటే వారణాసి నుంచి ప్రతి గంట 2 గంటలకైతే ట్రైన్స్ అయితే ఉన్నాయి. లేదా మనం బస్సులో వెళ్ళాలనుకుంటే సుమారు 4 నుంచి 5 గంటలు అయితే పడుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నది అయోధ్యధామ్ రైల్వే స్టేషన్. చూడడానికి ఎయిర్పోర్ట్ లాగా అయితే ఉంటుంది. అంత బాగా అయితే ఈ యొక్క రైల్వే స్టేషన్ అయితే కట్టారు. మనం రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే సుమారు 1 కిలోమీటర్ దూరంలో స్వామివారి ఆలయం అయితే ఉంటుంది. కాబట్టి లగేజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే ఆటో బుక్ చేసుకోండి, లేదనుకుంటే మనం నడుచుకుని వెళ్ళిపోవచ్చు. మనం అయోధ్యలో రూమ్ తీసుకోవాలనుకుంటే 1000 రూపాయల నుంచి రూమ్స్ అయితే దొరుకుతాయి. లేదనుకుంటే ఇక్కడ చాలా ఆశ్రమాలు కూడా ఉన్నాయి. ఆశ్రమంలో మనం ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. 800 నుంచి 1000 రూపాయలు అయితే ఈ ఆశ్రమంలో తీసుకుంటారు. మనం రాముల వారి దర్శనానికి వెళ్లే ముందుగా సరయూ నదిలో స్నానం చేసి తర్వాత ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుని అప్పుడు బాలరాముడు దర్శనానికి అయితే వెళ్ళాలి. వారణాసిలో గంగానది దగ్గర బోట్కి మనం ఎలాగైతే 100 రూపాయల నుంచి 300 వరకు పే చేస్తామో ఇక్కడ కూడా అలాగే తీసుకుంటారు. తప్పకుండా సరయూ నదిలో ఒక్కసారైనా మనం స్నానం చేయాలి. ఇక్కడ స్నానం పూర్తయిన తర్వాత హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలి. హనుమాన్ టెంపుల్ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది. కానీ నేను వెళ్ళే సమయానికి ఆ టెంపుల్ అయితే మూసేసి ఉంది. సాక్షాత్ విష్ణుమూర్తి వారే రాముల వారి రూపంలో ఈ యొక్క అయోధ్యలో జన్మించారు కాబట్టి ఈ యొక్క క్షేత్రాన్ని రామజన్మభూమి క్షేత్రం అని పిలుస్తారు. 500 సంవత్సరాల తర్వాత ఎందరో మంది పోరాటం వల్ల ఈ యొక్క ఆలయాన్ని 2024లో శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రతిష్ఠ అయితే చేయడం జరిగింది. మనం దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో అనుకుంటే రామజన్మభూమి సైట్ అయితే ఉంటుంది. ఆ సైట్లో మనకి సుగం దర్శన్ అలాగే హారతి టికెట్లు కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. దర్శనంకి వచ్చే వాళ్ళందరూ కూడా సాంప్రదాయ దుస్తుల్లో రావాలి. మనం రాముల వారి దర్శనానికి వెళ్లే ముందు చెప్పుల స్టాండ్లు ఉంటాయి, అలాగే ఫోన్లు బ్యాగులు పెట్టుకునే స్టాండ్లు కూడా ఉంటాయి. అక్కడ అవన్నీ పెట్టేసి అప్పుడు మనం స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి. మనం ఇక్కడ ఫోన్లు బ్యాగులు పెట్టడానికి ఎటువంటి డబ్బులు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మొత్తం ఫ్రీ. మనం ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే రాముల వారి దర్శనం అయితే పూర్తవుతుంది. ప్రజెంట్ అయితే ఈ ఆలయం మొత్తం కూడా ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది కాబట్టి దర్శనం మనకు చాలా వేరంగా అవుతుంది. మేమైతే దర్శనానికి వెళ్ళినప్పుడు సుమారు 1 గంటలో దర్శనం అయిపోయింది. మనం ఇప్పుడు కోవెల్ లోపలైతే ఉన్నాం. ఇప్పుడు మనం రాముల వారిని చూసేద్దాం రండి. ఈ ఆలయంలో మనం చాలా దగ్గర నుంచి బాలరాముని అయితే చూడగలం. అందరూ వారణాసి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా అయోధ్యలో రాముల వారిని చూడడం మాత్రం మిస్ అవ్వకండి. మనం రాముల వారి దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రీగా ప్రసాదం అయితే ఇస్తారు. అది కూడా అందరూ తీసుకోండి. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, బాలరాముడిని మాత్రమే ఇక్కడ ఎందుకు ప్రతిష్ఠ చేశారని. ఎందువల్ల అంటే రాముల వారు పుట్టిన స్థలం కాబట్టి ఇక్కడ రాముల వారిని మాత్రమే ప్రతిష్ఠ చేశారు. సీతమ్మ వారు, లక్ష్మణుడు, ఆంజనేయుడు విగ్రహాలు అయితే ఇక్కడ ఉండవు. ఒక రాముల వారి విగ్రహం మాత్రమే ఇక్కడ ఉంటుంది. అలానే ఇక్కడ ఎవరికైనా మెడికల్ హెల్ప్ కావాలనుకుంటే మనం దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చిన తర్వాత రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ అయితే ఏర్పాటు చేసిన ఫ్రీ మెడికల్ సెంటర్ అయితే ఉంటుంది. అక్కడ మనకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా అక్కడ మనం ఫ్రీగా మందులు తీసుకోవచ్చు. అలానే ఇక్కడ రెస్టారెంట్లు, ఫుడ్ స్టాల్స్ అవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అన్నీ వెజిటేరియన్ మాత్రమే మ్యాక్సిమం ఉంటాయి, నాన్ వెజిటేరియన్ అయితే ఇక్కడ ఉండవు. అలానే ఇక్కడ మనం చూడవలసిన వాటిలో ఇంకొక రామాలయం అయితే ఉంటుంది. అది మనం ఏదైతే మెయిన్ టెంపుల్ ఉంటుందో దానికి ఆపోజిట్లోనే ఈ టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం లోపలికి వెళ్ళి స్వామివారి ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఈ ఆలయంలో రాముల వారు, సీతా అమ్మవారు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వారు కూడా విగ్రహాలు అయితే ఉంటాయి. అవి కూడా మనం చూసేద్దాం రండి. ఇక్కడ చాలా హోటల్స్, రూమ్స్ కూడా మనం స్టే చేయడానికి అయితే ఉంటాయి. అలానే ఇక్కడ మ్యాక్సిమం ఫుడ్ అయితే చాలామంది రోడ్డు మీద తింటారు. అవి కూడా చాలా బాగుంటాయి. నేను వచ్చినప్పుడు అయితే అయోధ్యలో చాలామంది జనాలు అయితే ఉన్నారు ట్రైన్స్ కోసం. ట్రైన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. నేనైతే అయోధ్యధామ్ రైల్వే స్టేషన్ నుంచి అయోధ్య రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళి అక్కడైతే ట్రైన్ ఎక్కాను. మన నెక్స్ట్ వీడియోలో రామేశ్వరం ట్రిప్ అయితే ఉంటుంది. శ్రీకాకుళం నుంచి రామేశ్వరంకి మొత్తం 1500 కిలోమీటర్లు మనం బైక్ మీద అయితే జర్నీ చేస్తాం. అందరూ తప్పకుండా సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్.